ఇది చూస్తే మొత్తం ఘోరమైన జంగల్ లెక్క ఉంది. వాస్తవానికి ఇళ్ళకి వెళ్ళిపోవాలంటే భయం అవుతుంది. నలుగురు కలిసి అలా మంచిగా కూరలు అన్నాలు వండుతున్నారు. ఘోరమైన జంగల్ ఉన్నది. అసలు చాలా భయంకరంగా ఉంది. ఇలా పులులు ఇంకేమైనా తిరిగినా పెద్ద ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అనమాట. ఫ్రెండ్స్ అద్భుతమైన వాటర్ ఫాల్ దగ్గర మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, నేను కూడా. ఇక పిల్లల సంతోషానికి అయితే అవధులు లేవన్నమాట. ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్గా మేము ఏం చేస్తున్నాం అంటే మంచిగా టూర్కి పోతున్నాం, చిన్నగా పిక్నిక్ అట్లా అన్నమాట. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్ హాయ్ చెప్ హాయ్ హాయ్ బాయ్ చెప్పు బాయ్. మన మ్యూజిక్ డైరెక్టర్ సాయి అండ్ విత్ ఫ్యామిలీ డీజే వర్ణిక. అబ్బా, ఇంకా మన ఎల్వై ఫ్యామిలీ అండ్ సింగర్ శిరిషక్క అండ్ ఎడిటర్ లాస్య అండ్ ఇలా పెద్ద కొడుకు వీడందరికీ ఈ పెద్దోడు ఈడే. ఇంకా అరే ఏంట్రా నువ్వు సిగ్గుపడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావురా? ఈమె చిన్న చితిక, ఈమె చిన్న అనన్య అండ్ ఈయన నేను అంటాడు. నిన్ను ఫస్టే కదా చూపించిన. చెప్పి కోపం 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 చూపించినది. కోపం చూపించారట. అండ్ మా అక్క అన్నమాట. వస్తున్నా ఫ్రెండ్స్. ఇంటికాంచి డైరెక్ట్గా చాలా పనులు పెట్టుకొని ఇక డైరెక్ట్ ఏం చేసినామంటే వాటర్ ఫాల్ కాడికి వచ్చినాం. ఈ వాటర్ ఫాల్ చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ అది చాలా పెద్దది. అయితే ఇట్లా కిందికి గానించాలి పోతే మంచి పెద్ద కనబడుతుండే. నీళ్ళు అయితే చాలా వస్తున్నాయి. అంతకుముందు సారి మేము వచ్చినప్పుడు దీని కిందనే మంచిగా దుంకినాం. చేపలు ఉండే దగ్గరగా చూపిస్తా. ఈ ఈతతో సంబంధం లేదు, వానకు ఒకడైనా పోవాల్సిందే వరదకి. కొడతాం మరి. మా లాస్ట్ ఎంజాయ్ చేస్తుంది వాతావరణాన్ని. దింపుతుందా? ఎందుకు దింపుతుంది? నీకు ఎందుకు దింపుతుంది? వాటర్ చూస్తే దింపుతుందా? ఘోరం. నీకు కూడా దింపుతుందా అక్క? నా ఫోన్ ఇలా పడుతుంది అని భయం అవుతుంది, అందుకే. కంకులు తీసుకున్నాం, అసలు వీడియో తీసుకుని మర్చిపోయాను. కంకులు తీసుకొని వీడియో తీసుకుని మర్చిపోయి నువ్వన్నా గుర్తు చేయాలి కనీసం. అందులో ఉంచుకొని మరీ చెప్తాను. బాగున్నాయి తీయగా స్వీట్ కార్. ఫ్రెండ్స్ నెమలి ఎగ్ నెమలి ఆలోచించలేరు వీళ్ళు అసలు. మెల్లగన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జారుడు బండి అనేది ఫేమస్ అన్నమాట. ఇక్కడ జారుతున్నాం ఇదన్నమాట. అగో అక్కడ నుంచి జారుకుంటూ వచ్చాను నేను. ఇది ఫేమస్. ఇప్పుడు పిల్లలు వచ్చినాక చూడు ఆగమాగా ఉంటుంది. అక్కని బిస్కెట్, అక్కని బిస్కెట్ తీసుకో అక్క. దీన్ని ఇక్కడ అరేంజ్ చేసారు, ఇక్కడ ఒకటి. అంటే ఇక్కడ ఇట్లా రెండు టచ్ చేసేటట్టున్నారు. చిటికు డబ్బాని తెచ్చుకుంటున్నాడు. పో లేవు అనన్య లేవు, వాడు గుర్తుతాడు. ఫ్రెండ్స్ ఏంటిది? ఫిష్ దేని లెక్కని మిక్స్ చేసి పెట్టినాం. కానీ అలా పెరుగు వేయలే, పెరిగేది కాబట్టి వేయలే. మంచిగా మిక్స్ అయిపోతున్నాయి. మళ్ళీ జాంకాయ తినుకుంటా
ఆర్డర్ చేస్తాను. మా లీడర్ అన్నట్టు అందరికి సూపర్వైజర్. సూపర్వైజరు. మా కన్నయ్యనేమో మంచిగా ఎంజాయ్ చేస్తుండు జాంకాయతులు తినుకుంటా. వర్ణిక అనేది మస్తు పని చేస్తుంది. వర్ణిక మంచిగా పిండి తీసుకుతుంది, మస్తు పని చేస్తుంది. అబ్బా అంత పిండా ఇట్లా. మా అక్కనేమో అందరికీ పిల్లలకు జాంకాయలు కోసింది. మేము కూడా పిల్లలమే జాంకాయలు కోసిస్తుంది. పిల్లలు పిడుగులా. ఈ గుట్టేంటి? పువ్వును జర చింపేస్తాయి పోగా. మాకు ఇప్పుడే కూర రెడీ అయిపోతుంది, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి కూర చేస్తారు. బండ పువ్వు బండ ఉంటుంది. చాలా రోజుల కింద ఇక్కడనే మళ్ళీ అప్పుడేమో ఆ చెట్టు కింద వండుకున్నాం. ఇప్పుడేమో అటు కట్టెల పొయ్యి, ఇప్పుడేమో సిలిండర్ పొయ్యి అట్లా అయిందనమాట. మామూలు ఏంటంటే అప్పుడే బాగుండే, ఎందుకంటే కట్టెల పొయ్యిలు వండుకొని మంచిగా ఆ చెట్టు కింద వేరే. కాకపోతే ఇంత గ్రీనరీ ఇదంతా గడిచిపోయిన రోజులు బాగుంటాయి. ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు స్టార్టింగ్ వీళ్ళు కొత్తగా ఎంట్రీ ఇందులో. హాయ్ వాళ్ళు, నేను మీ డీజే సాయి కనగర్తి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. నేను వైఫ్ ఆఫ్ డీజే సాయి కనగర్తి. అయ్యో అట్లా మొత్తానికి ఇదే మా చికెన్ కూర ఏందాక వచ్చిందంటే అద్దరిపోయిందిగా. మొత్తం చూస్తేనే నోరూరుతుంది. పిల్లలు అయితే వీడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ జారుడు బండ ఉంటుంది మంచిగా. జారుడు బండల మస్తు ఉంటుంది. అయ్యో మేము కూడా మస్తు జారినాము పోయినసారి, ఈసారి జారాలి ఇంకా. ఫ్రెండ్స్, నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఇక్కడ నెమలికలు దొరుకుతాయని, అందుకే టచ్ చేసినాము. నేను అనుకున్నట్టుగానే నెమలికలు దొరికినాయి. ఏదిరా రోనిగా? వావ్, చాలా పెద్దగా ఉన్నాయి ఈగలు. చాలా పెద్దగా ఉన్నాయి ఈగలు, బాగున్నాయి. పెద్ద పెద్ద నెమలికలు దొరికినాయి. ఇంకా చూద్దాం. ఓకేనా? ఓకేనా, మీరు ఈయనే ఉంటారు, నేను చూసేస్తా. ఇది చూస్తే మొత్తం ఘోరమైన జంగల్ లెక్క ఉంది. వాస్తవానికి ఇళ్ళకి వెళ్ళిపోవాలంటే భయం అవుతుంది. కాకపోతే మా రోహిణిగాడు ఏం చేసిండంటే నెమలికలు మీకు ఇయ్యా అని చెప్పేసి మా స్థితికని ఏడిపించిండు. ఆమె పీకుర్రి మా డాడీ మాకు తెస్తాడు నెమలికలు అని చెప్పేసి అన్నది. దానికోసమే నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంతకు వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బండ ఉన్నది, ఆనించాలు చూస్తే లైట్గా కనబడ్డది. ఈ బండ మీద నెమలీలు మామూలుగా పింఛం ఇప్పి ఆడుతుంటాయి. ఏడైనా దొరకకపోతాయా అని వచ్చిన. ఒక్క రెండు దొరికితే అయిపోతుండే. ఒక్క రెండు ఇంచెలు చూడడానికి గుట్ట ఎంత బాగుందో. ఒక్క రెండు మూడు నెమలికలు. ఇంత పెద్ద బండి ఉన్నది. నెమలి నీళ్ళు ఉరినాయి మళ్ళీ ఒకటి, ఇప్పటికి కూడా లోపల కొరుతున్నాయి. కొట్టన్న లేదు కదా, దారుణం ముచ్చటాయి. ఫ్రెండ్స్, ఫైనలీ దొరికినాయి అనుకుంటున్నా కానీ ఈ కల్లేవు. ఇలా ఉన్నాయి కానీ వీటికి ఈ కల్లేవు. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడి నుంచి పోతే ఉన్నాయి. ఓకే, ఈ అమ్మ జీవితం మస్తున్నాయి ఫ్రెండ్స్. వాడే వండర్ఫుల్. ఎస్ ఎస్, ఇన్ని నెమలికలు ఉన్నాయి. ఇంకో కాకపోతే ఈకలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నాకు తెలిసి ఈ బండ మీద నెమలి నాట్యం ఆడుతున్నాయి కావచ్చు. అన్నీ ఇక్కడ పడ్డాయి, ఆ మీద నుంచి ఇలా కింద పడ్డట్టున్నాయి. ఇదిగో ఇక్కడ నుంచి నెమలిలు ఆల్రెడీ చాలా సౌండ్ వచ్చింది ఇంతకుముందు. ఇదిగో ఇదిగో మొత్తానికైతే ఖుషి మా స్నేహితుగా. ఈ లోపలంతా ఘోరమైన జంగల్ ఉన్నది. అసలు చాలా భయంకరంగా ఉంది. ఇలా పులులు ఇంకేమైనా తిరిగినా పెద్ద ఆశ్చర్యపోయే అవసరం లేదు, అంత ఘోరంగా ఉన్నది. ఒక్కసారి మ్యాప్లో పెట్టుకొని చూస్తా ఇక్కడ ఏమేమి ఉన్నాయని. సిగ్నల్ వస్తుందా లేదా?
యాదగిరి అన్న బాగా భయపడి నా కోసం జంగలకు వచ్చిండనమాట. అందులో పెద్ద పెద్ద పుల్లు ఉంటాయని చెప్తుండు నాకు వచ్చినాక. అందరు భయపడ్డారట. నేను నీకు ఇయ్యాలా రోనిగా, ఎందుకంటే నువ్వు అప్పుడు చెల్లెకి ఇవ్వమంటే ఇవ్వలేవు కదరా. ఇచ్చినావా? అయితే ఇస్తా. అవు మరి అలా వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు కదా. పడ్డారా పడ్డారా పడ్డారా. నేను ఇస్తాను అందరికి. చిన్న పొరగాన్ల ఊగుడు అయిపోయింది, ఇప్పుడు పెద్ద పొరగాన్ల వంత అయింది. ఊయాలు ఊగుతున్నారు బాగా. మా కూరగాయలు అయిపోయినాయి కానీ వంటలు అవుతున్నాయి. ఇంకా అన్నం ఒకటే బాకీ ఉన్నది. కూరలు రెడీ. నలుగురు కలిసి అలా మంచిగా కూరలు అన్నాలు వండుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద ఉడుము ఉంది, మామూలు పెద్ద లేదు, రేంజ్లో ఉన్నది. మెల్లగి 5 కిలోలు ఉంటుంది అంత పెద్ద ఉడుము. నేను ఫస్ట్ టైం చూడము. ఆ బండ మీద కనీసం ఇస్తా మీద పెద్ద ఇట్లా వచ్చి మీద చూసింది వందాక. ఇప్పుడే మెల్ల కింది పోయింది. కెమెరా రికార్డింగ్ వస్తే లోపలనే కిందికి అయింది. వ్యవహారం ఆకలి అవుతుంది కానీ కడుపు నిండుగానే ఉన్నది. వచ్చిండ్రావు అబ్బో పెంక మీద వేలు పెట్టినంటే డీజే కాస్త నీ పని కాస్త డియం డియం అవుతుంది. క్యాన్ 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 ఫాస్ట్ క్యాన్ లాస్యా. మా కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఉయ్యాలుగుతూ. కన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఊగుతుండో మావాడిని అట్లా ఊపినప్పుడు, మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయినాక కూడా ఊపుతున్నా. నువ్వు కన్నయ్య లెక్క ఉన్నప్పుడు ఊపిండ్రా నేను మస్తుగా. ఇప్పుడు కూడా ఊపన్నారు ఇంకా పెద్ద అయినాక. అవురా ఇప్పుడు కూడా ఊపన్నారు ఇంకా. ఊపుతున్నా కదరా. చూసుకో ఫ్రెండ్స్, ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు అందరు బిజీలు అయిపోయినారు, చాలా పనికి చేస్తున్నారు. సాయి అయితే గణపతి లెక్కనే కూర్చున్నాడు అని శీర్షక్క అంటుంది. నేను అనలే. జీవనాన్న చూసిరా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మామూలు కష్టపడతలేడు. హార్డ్ వర్క్ నిదర్శనమే జీవన్ భట్. అయిపోయినాయి మా క్లైమాక్స్లో ఉన్నది కథ. ఇక అందరూ హంటింగే. చూడండి చపాతీలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. జస్ట్ ఇక తినడానికి సిద్ధం. ఏమంటావు జీవనన్నా? సంసిద్ధం, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఫుల్ ఆకలి అవుతుంది, దంచి తినడే. ఇప్పుడు మా మేడం గారు మామూలు పెంక మీద తిరమరేసి తింపి అనన్యా ఏం చెప్తున్నావు మమ్మీ? ఏమో చేస్తున్నావు. అబ్బా ఈ సార్ చూడండి చూసారా? హిమాలయ ఏం లేదు, హిమాలయ పర్వతం ఎక్కినట్టు ఎక్కిడు కాడ జర్రడం జారిండు మూతి పర్రాలే కథ. ఇక చూడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఈ అవతార్ 2 అయిండు. అవతారం చూడు ఇగో ఈ సాయిదే అది టీషర్ట్. ఒకసారి చూడు ఎట్లేదో మామూలు లేడు సార్. అరే స్నితిక ఒక పని చెప్తే చేస్తావా? క్లోజ్ కథం. మంచి వేడి వేడి వంటలు రెడీ అయినాయి. ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నారు చూడు. ఇవందాక ఒర్రి ఒక్కళ్ళు అల్లరి ఉండే. ఇప్పుడు మంచిగా తింటున్నారు కూర్చొని. ఇంకా ఎట్లుందా టేస్ట్? ఉదిరిపోయిందా? శీర్షక్క అంటే గట్టినే ఉంటుంది మరి. నలుగురు కలిసి అంటే గట్టినే ఉంటుంది మరి. అందరూ సాయిదే మేను. ఆయన పిండడం వల్ల ఎంత టేస్ట్ వచ్చింది తెలియదు వీళ్ళకు. అననే ఎట్లుందిరా?
ఎట్లుంది అంత ఎట్టో ఉందా చితికి ఎట్లుందిరా అద్దరిపోయిందా ఓలండిరు ఓలరా అంటే అంటే అదరగట్టినే మమ్మని రేపురా మమ్మీ ఫీల్ అవుతుంది మళ్ళా ఫ్రెండ్స్ మా చిన్న డీజే కార్ మీద ఎక్కి ఎట్లా పడితే అట్లా ఆడుతుండు మళ్ళీ అటు పోతాడు అటు ఇటు ఆడిస్తుండు ఒక్కొక్కళ్ళు కన్నయ్య మనం జారినాం కానించాగో నువ్వే నొక్కిపించినావు జారు జారు కన్నయ్య చూడితే గుట్ట ఎక్కుతుండు మంచిగా చిన్నప్పటి నుంచే గుట్టలు ఎక్కువ నేర్చుకున్నాడు కన్నయ్య అరే రే మనకు కన్నయ్య జారుతాడట అక్కడి దాకా ఎక్కి అరే ఏమనకురా నువ్వేమనకు కన్నయ్య ఏమనకు నువ్వు కిందివో రాగురా బాబోయ్ ఊరుకో వెనక పోయి అట్నే పో 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 రెడీ పోని బండ్లు పోని ఇలా కనబడతాను ఒక 2 సార్లు అనుకుని వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా పిక్నిక్ ఇప్పటితో ఇక్కడ అయిపోయింది వెళ్తున్నాం మెల్లగా బయలుదేరుతున్నాం ఇంకా ఇంకో పిక్నిక్ ఇక్కడ ఆట ఇంకో పిక్నిక్ కాడికి పోతున్నాం ఇంకో పిక్నిక్ ఏంటంటే భీముని మల్లాడిపేట ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది అంటే అది చూసేద్దామని పోతున్నాం అనమాట అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం దండం పెడతా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భీముని మల్లాడిపేట వచ్చేసినాం అనమాట ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే దారుణంగా పోయినాయి అని అర్థమవుతుంది చూస్తే రాంగ పొలాలన్నీ మొత్తం అయ్యో అట్లకెళ్ళి రావాలి మీరు పొలాలన్నీ వాటర్ ఫ్లో మాత్రం అదిరిపోయింది ఓ రేంజ్లో వస్తున్నాయి నీళ్ళు మొత్తం సౌండే అర్థమవుతుంది జువ్వని అక్కడ నుంచి నీళ్ళు పోయినట్టున్నాయి మొత్తం అక్కడ చెట్ల కాంచెలు అల్లకెళ్ళి పోయినాయి మొత్తం దారుణమైన ఫ్లో అది ఎట్లా వచ్చిందో ఒక 2 రోజులు కానీ అంత నాశనం చేసిపోయింది ఒక్కడిదే ఒక ఏం లేకుండా వచ్చేసారు మా జవాన్లు గింత వాడం వాటరు మెల్లగా కిందికి వెళ్ళాలి మెల్లగా చెప్పులు మంచి చేసుకో చెప్పులు విలువ అని చెప్పిన చాలామంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వస్తుంటారు వస్తుంటారు వాటర్ ఫ్లో బాగుంది మొత్తం దెయ్యికింది పోయినసారి ఇలా కుక్కలు ఇరకపోతే అంతకుముందు సారి మేమే కాపాడినాం ఫ్రెండ్స్ వాటర్కి చాలా దగ్గరలో వచ్చాం ఫ్లో చూస్తుంటే అర్థమవుతుంది కదా దుమ్ము లేపిస్తున్నది మొత్తం వేరే లెవెల్ పైన బండలు ఉంటే బండల మీద నీళ్ళు వస్తాయి డ్రోన్ షాట్ అయితే అదిరిపోతుండే ఇంతకుముందు సారి నా డ్రోన్ ఇళ్ళనే నాశనం అయింది అలా వాడి కొట్టుకొని పోతున్నాగా ఒక ఆయన దొరకబట్టింది కాబట్టి బతికాం ఆడ ఏడగది కనబడుతుందో ఆ నుంచి నీళ్ళు మీద బండల మీదకి వస్తాయి మొత్తం
ఫ్రెండ్స్ అద్భుతమైన వాటర్ ఫాల్ దగ్గర మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, నేను కూడా. ఇక పిల్లల సంతోషానికి అయితే అవధులు లేవన్నమాట. ఏయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తాబేలు దొరికింది, మొన్నటి లెక్కనంది సేమ్ ఇది కూడా. ఇది అలా వాగులు ఇడిచిపెట్టేస్తా. తీసుకున్నావు గిడ వాగులు తీసుకోలే ఇంకా, నువ్వు భయపడకే. ఎంతో బాగుంది. తాబేలు మొన్న బ్యాగ్ చూపించలే కదా, ఇలా బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి. దీంట్లోకి వెళ్ళి సేఫ్టీగా పోతుందా, ఎక్కడేద్దాం, గడ్డకేద్దామా, ఎటో పోయి ఇక గడ్డకి తెస్తా, సరేనా. తాబేల్ బ్యాక్ సైడ్, తాబేలు బ్యాక్ సైడ్, తాబేల్ ఫ్రంట్ సైడ్, అమ్మాయి తాబేల్ ఫ్రంట్ సైడ్, రైట్. పోవచ్చు, భయం ఏం లేదు. ఉరుకుడే ఇక. వెళ్ళిపోయింది తాబేలు, వెళ్ళిపోయింది తాబేలు వెళ్ళిపోయింది. మొత్తానికి ఇంటికి వచ్చినాం ఇక. బాయ్ కన్నయ్య, కన్నయ్య బాయ్ 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 బాయ్. ఇంటికి వచ్చినాము, ఇంటికి వచ్చి ఇక జర ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా అయిపోయిందా నీ బ్లాగ్? నా బ్లాగ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అట్లా. హాయ్ లాస్య, హౌ టు ఎంజాయ్ టుడే? అబ్బా ఎట్లక్క ఎట్లక్క మళ్ళీ సరే అనన్య ప్రజెంట్స్, నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? సూపర్ సూపర్. సూపరా? ఇతను మాట్లాడదు ఈరోజు, చలి పెడుతుందా?